వెళ్తాంలే. ఓకే ఓకే. రే ఏంట్రా ఇంకా దీన్నే రుద్దుతూ కూర్చున్నావు? నువ్వు బయటకు వెళ్ళి పప్పు రుబ్బు ఉంటే ఈ పాటికి ఎంతో గొప్పవాడు అయి ఉండేవాడివి. పదా ఎక్కడికి? పప్పు రుబ్బడానికా? వెళ్ళి కారెక్కు. 24 గంటలు పెళ్ళైపోయిందని కడుపు మంట. స్వప్న టైం ఏం త్వరగా రా. రే విక్కీ కోపంగా ఇట్టే వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరు లోపల కనిపించింది? ముందు తలిపేరా. రే పొద్దున నీ పెళ్లి గొడవ చేయడానికి వస్తానని చెప్పాను కదా, వీణ్ అనాలి. అందుకే నేనే మనుషులు తీసుకొస్తాను అని చెప్పాను, నువ్వే వద్దన్నావు. సరే నువ్వేం టెన్షన్ అవ్వకు, నేనున్నానుగా. ఈసారి లోపలికి వచ్చి గొడవ చేస్తే ఒక్కటిస్తాను. మరెందుకు తలిపేశా? ముందు నీకిస్తాను. నన్ను కొడతావేంట్రా? ధైర్యం ఉంటే వాడిని కొట్టు, పీరికేదవా. స్వప్న తలుపు తెరు. స్వప్న స్వప్న ఓకే ఒకసారి తలుపు తెరు. స్వప్న నేనేం ప్రాబ్లం క్రియేట్ చేయడానికి రాలేదు. స్వప్న స్వప్న ఒక్కసారి తలుపు తీ. స్వప్న స్వప్న ప్లీజ్. రే నువ్వు ఎంత అరిచినా తలుపులు తెరవవు కానీ మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను చూడటం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇక్కడికి వచ్చావు? స్వప్న ఒకే ఒక్కసారి నేను చూసి వెళ్ళిపోతాను. స్వప్న ఒక్కసారి తలుపు తీ. స్వప్న చెప్పాను కదా నిన్ను చూడనని. చూడటం ఇష్టం లేదు. నువ్వు తలుపు తీయకపోతే నేను ఎక్కడి నుంచి వెళ్ళను. ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? నిన్ను లవ్ చేయడం తప్ప నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? అయ్యో స్వప్న మనిద్దరం మనశ్శాంతిగా ఉండొచ్చు. ఒకే ఒక్కసారి తలుపు తీ, నేను నిన్ను చూసి వెళ్ళిపోతాను. ఇప్పుడు నీకేం కావాలి? నన్ను ఒకసారి చూడాలి అంతేగా. చూస్తే వెళ్ళిపోతావుగా. సరే స్వప్న చూడు. స్వప్న తెల్లవారితే నీకు పెళ్ళటగా, అందుకే ఒకసారి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. నిన్ను చూసా కదా, వెళ్ళొస్తాను. స్వప్న ఏంట్రా మళ్ళీ వేషం వేసి మోసం చేయాలని చూస్తున్నావా? వేషమా స్వప్న? స్వప్న ఇది వేషమా స్వప్న? వయసులో నీకంటే చిన్నవాడి స్వప్న, కానీ మనసులో నీకంటే చాలా చాలా పెద్దవాడిని. వయసును మాత్రమే చూసావు నువ్వు, మనసును చూడలేదు స్వప్న. ఆ రోజు నువ్వు ప్రేమించింది పళ్ళునే కదా, మర్చిపోయావా? వెళ్తున్నా స్వప్న.